ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుంభరాశి వారికి యోగం అద్భుతంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి పంచమ, షష్టమ, సప్తమ స్థానంలోకి గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. కాబట్టి దాదాపుగా 3 వారాలకి వీళ్ళకి అద్భుతం. అసలు మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు. ఆ 3 వారాల్లో ఒక వారం మాత్రమే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ఇల్లు కొనవచ్చు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు. ఏ వారాలు బాగున్నాయో తెలుసుకుందామా? అదృష్ట యోగం ఏ వారంలో పడుతోంది? మొదటి వారంలోనే అద్భుతమైనటువంటి మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, వివాహ యోగము, శుభకరమైన సంతాన వార్తలు వింటారు. తప్పకుండా ఎంతో కాలంగా ఎదురుతున్నటువంటి ఉద్యోగ ప్రయత్న లాభం కానీ, సంతాన శుభవార్త కానీ, లేదా డెలివరీ ఉంటే మీకు తప్పకుండా కవలపిల్ల పుట్టడం, మీ ఆవిడకి కవలపిల్ల పుట్టే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి శుభయోగాన్ని, సుఖయోగాన్ని పొందుకుంటారు. రెండో వారంలో కాస్త ఒత్తిడి, కాస్త ఏదో తెలియనటువంటి చిన్న విషయాల్లో కాస్త అలజడి, స్వల్ప అనారోగ్యాలు, లేనిపోని చిన్న విషయాల వివాదాలు. పర్లేదు, ఎవరైనా ఒకరు వచ్చిన పొరపాటు చేస్తే ఎక్స్క్యూజ్ చేయండి, పర్లేదు. అంటే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కొద్దిగా యావరేజ్ కంటే కొద్దిగా మైనస్ ఉంది కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త. అంటే స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. జస్ట్ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మరి ఏం చేసుకోవాలి? రెండో వారంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 17వ అధ్యాయం చదవండి. చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. మీరు చదవండి, అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను భగవద్గీతమని, ఎందుకు చదవట్లేరు మీరు? చదివితే మీకు అర్థమవుతుంది. ఆ చదివిన విషయాన్ని మీ యొక్క వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ప్రవృత్తికి అడాప్ట్ చేసుకోవాలి. భగవద్గీత శ్లోకాలు ఏదైతే చెప్తున్నానో ఆ శ్లోకాలను మీరు మీ యొక్క వ్యక్తిత్వానికి అడాప్ట్ చేసుకోండి. అప్పుడు ఆ సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. విజయం మీ ముందర నిలబడుతుంది. నన్ను నమ్మండి, ఇది నిజం. అలాగే ఒకటి మీకు మంచి శుభవార్తలు. రెండో వారం యావరేజ్, మూడో వారం అద్భుతం. అనారోగ్యం ఉంటే ఎవరైనా డాక్టర్లు శస్త్రచికిత్స అవసరం ఉందని చెప్పితే ఇంకొక డాక్టర్ చూసి మూడో వారంలోనే అసలు వీరికి శస్త్రచికిత్స అవసరం లేదు, రోగమే లేదు వీరికి అన్నటువంటి శుభవార్త చెప్తారు మీకు. సంపూర్ణ ఆరోగ్యం, మంచి మిత్రులతో అనుబంధం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, వివాహాది నిశ్చయితాంబూలాదలకి మళ్ళీ ఒక అడుగు ముందు పడే అవకాశం. 4వ వారంలో అద్భుతం, అమోఘమైనటువంటి ఉద్యోగ లాభం. ఇక ఉద్యోగం పోతుందేమో, అందరినీ ఫైర్ చేస్తున్నారు, నెక్స్ట్ లైన్ నాదే ఉంది అనుకునే వాళ్ళకి మిమ్మల్ని హఠాత్తుగా ఇన్ఛార్జ్ చేసే అవకాశం, కంపెనీకి ఇన్ఛార్జ్ చేయగలిగే అవకాశం. విదేశాల్లో ఉన్నవారా చాలా భయపడుతున్నారు. అయ్యో ఈ నెలతో అయిపోద్ది, నాకు ఇంకా 2 నెలల వీసా ఉంది, ఈ లోపల H1 రాలేదు, నా కంపెనీ వాడు ఇవ్వలేదు, నాకు ఓటీపీ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు, స్టెమ్ ఇవ్వలేదు అని సంథింగ్ చెప్తుంటారు కదా. అయ్యో ఎలా అని చెప్పేసి కంగారు పడుతున్న వాళ్ళకి ఈ 4వ వారంలో అదృష్ట యోగం, ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు తప్పకుండా మీకు
ఓటీపీలో లాంటివో ఏదన్నా, లేదా H1B వీసా లాంటివో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. మళ్ళీ ఒక 5 ఏళ్ల వరకు ప్రశాంత్ అమ్మయ్య కిరణ్ శర్మ చెప్పాడు రా బాబు అయిందని చెప్పేసి సంతోషపడి నాకు ఒక మెసేజ్ చేయండి చాలు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయానం. ఇక పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. ఆరోగ్య విషయంలో అనుకూలత, సంపూర్ణ ఆరోగ్యం. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం డోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి శుభం. వ్యాపారంలో అభివృద్ధి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రాలకి ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు. చాలా మంచి అద్భుత వ్యాపార లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగుల్లో బదిలీలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, మంచి సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించే శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు అనుకూలత. విదేశాల్లో, స్వదేశంలో కూడా గృహయోగము, ధనలాభం, ఆనందకరమైన జీవనం. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త అదృష్టాది ఆనందయుగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.